వెల్కమ్ బ్యాక్. పార్టీని గుర్తుని హైజాక్ చేసి సమాజ్వాదీకి అఖిలేష్ సుప్రీం అయిపోయారు. పరివార్ పార్టీ ముద్రను చెరిపేసుకున్నారు. అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. కాంగ్రెస్ తోనూ పొత్తు పెట్టుకున్నారు. ఇన్ని కలిసొచ్చే అంశాలున్నా గూండారాజు నుంచి యూపీని బయటపడేయలేకపోవడం మెయిన్ డ్రాబ్యాక్ అంటున్నారు విశ్లేషకులు. అటు బీజేపీకి నోట్బందీ ఎఫెక్ట్ తప్పదంటున్నారు. మాయావతి గురించి యూపీ ఓటర్లలో పెద్దగా డిస్కషన్ లేకపోయినా ఆమె ఓ సైలెంట్ కిల్లర్ అంటున్నారు. ఇంతకీ యూపీ ఓటర్ల మనోగతమేంటి? గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పార్టీల్లో ప్రజల్లో వచ్చిన మార్పులేంటి? 25 ఏళ్లుగా యూపీ ఎన్నికలను పరిశీలిస్తూ వస్తున్న సీనియర్ జర్నలిస్టు హనుమంతరావుతో లక్నో నుంచి మా కరెస్పాండెంట్ భరత్ స్పెషల్ చిట్ చాట్. ప్రస్తుతం మనం లక్నోలోని చారిత్రక ఇమాం బాడీ దగ్గర ఉన్నాం. ఇమాం బాడీ హైదరాబాద్కు చార్మినార్ ఎలాగో లక్నో కూడా ఇమాం బాడీ అదేవిధంగా ప్రతీక. లక్నో నవాబ్స్ దీన్ని కట్టించారు. ఇక్కడ మనం ఉత్తరప్రదేశ్లో పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ హనుమంతరావు గారు ఉన్నారు. హనుమంతరావు గారు హిందీ జర్నలిజంలో దాదాపు 25 years అనుభవం ఉంది ఆయనకు. హనుమంతరావు గారు, సార్ ఫస్ట్ ఏ ఎలక్షన్స్కైనా ఏ ఎన్నికలకైనా ఇష్యూస్ ఉంటాయి. ప్రజలు కొన్ని ఇష్యూస్ ఆధారంగా ఓట్లు వేస్తూ ఉంటారు. సో ఈ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మెయిన్ ఇష్యూస్ ఏంటి? యాక్చువల్గా ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎప్పుడు ఉత్తరప్రదేశ్లో క్యాస్ట్ అండ్ రిలీజియస్ కాంబినేషన్స్, ఈ ఇమోషనల్ డ్రామాస్, క్యాస్ట్ ఈక్వేషన్స్ అంటే ఓటు బ్యాక్ పాలిటిక్స్ లేకపోతే రిలీజియస్ ఇమోషన్స్ కార్డ్ ప్లే చేసి పాలిటిక్స్ చేయడం జరిగింది. కానీ ఈ తడవ అఖిలేష్ యాదవ్ గత 2.5 సంవత్సరాల నుంచి బాగా ఫోకస్ చేసింది ఏంటంటే డెవలప్మెంట్ మీద. అఖిలేష్ యాదవ్ ఈ ఎలక్షన్ని డెవలప్మెంట్ ప్లాంక్ తీసుకొచ్చి డెవలప్మెంట్ ఇష్యూస్ మీద ఛాలెంజ్ బట్ ఇక్కడ పబ్లిక్ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇంతకు ముందు ఎప్పుడు డెవలప్మెంట్ అన్నది పెద్ద ఇష్యూ ఉండేది కాదు. రిలీజియస్ లేకపోతే క్యాస్ట్ ఈక్వేషన్స్. సో ఈసారి పబ్లిక్ అది రిసీవ్ చేసుకునే పరిస్థితులు ఉన్నారా? డెవలప్మెంట్ పేరు మీద ఓట్లు అడిగితే వాళ్ళు మీరు మొత్తం దేశంలో మీరు ఎక్కడ చూసినా పబ్లిక్ డెవలప్మెంట్ ప్లాంక్ ని ఎక్కువ లైక్ చేస్తుంది. బట్ ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ రెండు కొద్దిగా వెనుకబడిన స్టేట్స్ కాబట్టి, నిరక్షరాస్యత ఎక్కువ కాబట్టి పబ్లిక్ ఈ డెవలప్మెంట్ రిసీవ్ చేసుకునే పరిస్థితులు ఉన్నారా? దీన్ని 100% డెఫినెట్ గా ఉన్నారు. ఎందుకంటే మీరు చూడండి, మీకు 2007లో ఎప్పుడు కోయిలేషన్ గవర్నమెంట్స్ ఉన్న స్టేట్ లో 2007లో ఏమైంది, మాయావతికి పూర్తిగా మెజారిటీ వచ్చింది. మాయావతికి మెజారిటీ వచ్చిన తర్వాత పబ్లిక్ వాంటెడ్ అకౌంటబిలిటీ. అంటే మాయావతికి మెజారిటీ ఇచ్చాము, మాయావతి పబ్లిక్ ఏ రకంగా డెలివర్ చేస్తోంది అనేది అది ప్రజలు మెజర్ చేశారు. అక్కడ మాయావతి అక్కడ ఫ్లాప్ అయింది. కాబట్టి 2007లో మంచి మెజారిటీతో వచ్చిన గవర్నమెంట్ 2012లో సమాజ్వాదీ పార్టీకి చేంజ్ అయిపోయింది. ఏ రకమైన డెవలప్మెంట్ జరిగిందంటే దానికి పబ్లిక్ యూటిలిటీ లేదు. అండ్ ఆమె విగ్రహాలు పెట్టుకుంది, కరప్షన్ బాగా పెరిగింది, అది పబ్లిక్ లైక్ చేయలేదు. ఈ తడవ ఏం చేశాడు అఖిలేష్? టాక్టికల్ గా ఏం చేశాడు? అఖిలేష్ కూడా రాగానే 2014లో లోక్సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని అఖిలేష్ కూడా ఫ్రీ బీస్ పంచిపెట్టిన 2014లో మొత్తం 80లో 5 seats వచ్చాయి సమాజ్వాదీ పార్టీ. అది కూడా ఒక ఫ్యామిలీకే. సో 14 తర్వాత స్ట్రాటజీ చేంజ్ 14 తర్వాత అఖిలేష్ యాదవ్ స్ట్రాటజీ చేంజ్ చేశాడు. అఖిలేష్ యాదవ్ అర్థం చేసుకున్నాడు ఏ గవర్నమెంట్లు దేశంలో బాగా పనిచేస్తున్నాయో అవి రిపీట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తనే ఒప్పుకున్నాడు, బీజేడీ ఒడిశాలో బీజేడీ, మిగతా చోట్ల రిపీట్ అవుతున్న గవర్నమెంట్స్, తమిళనాడు ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఒరిస్సా ఎగ్జాంపుల్ ఇచ్చి అన్నాడు తను, నేను గనక బాగా పనిచేస్తే నా గవర్నమెంట్ మళ్ళీ తిరిగి వస్తుంది అనే సంకల్పం తీసుకుని అఖిలేష్ యాదవ్ లక్నోకి మెట్రో ఇచ్చాడు. ఇతర సిటీస్కి మెట్రో ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయింది. దేశంలో అందరికంటే ఫాస్టెస్ట్ మెట్రో పని జరిగింది లక్నోలో. 2014లో లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వే కూడా, లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వే అందరికంటే తక్కువ టైంలో 300 kilometers ఎక్స్ప్రెస్ వే. ఇది ఎక్కడ ఏ దేశంలో ఏ పార్ట్లోనూ జరగల. సో ఆ రకంగా డెవలప్మెంట్ ని ఫోకస్ చేసి అఖిలేష్ ఈ తర్వాత ఛాలెంజ్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ మనం అఖిలేష్ విషయానికి వస్తే రెండు విమర్శలు. ఒకటి పరివారవాద్, అంటే కుటుంబ మొత్తం పాలిటిక్స్ అంతా యాదవ్లే పూర్తిగా డామినేట్ చేస్తారని ఒకటి. రెండవది జాతివాద్, కూడా కాదు, యాదవ్ ముస్లిం వాళ్ళ పార్టీ వాళ్ళ ఫ్యామిలీలోనే 39 మంది ఉన్నారు పదవులు పెట్టుకుని. ములాయం సింగ్ యాదవ్, శివపాల్ యాదవ్, అఖిలేష్ యాదవ్, రామ్గోపాల్ యాదవ్, డింపల్, రామ్గోపాల్ యాదవ్, అక్షయ్ యాదవ్, తేజ్ ప్రతాప్, అందరూ ఏంటంటే ఒకళ్ళు వాళ్ళు ఎంపీలు, ఒకళ్ళు చీఫ్ మినిస్టర్లు, ఒకళ్ళు 5 ఎంపీలు కూడా ఫ్యామిలీ నుంచే ఉన్నారు. ఫ్యామిలీ నుంచి. సో ఏంటంటే ఈ పరివారవాద్ అనేది
ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్. అండ్ అఖిలేష్ ఈ పరివారవాది నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకనే తన బాబాయ్ శివపాల్ యాదవ్ని పక్కన పెట్టి రామ్ నరేష్ ఉత్తమ్ని మొదటిసారిగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి బయట వాడు ఎవడో వచ్చి స్టేట్ కి పార్టీ చీఫ్ అయ్యాడు. ఇంకొక విమర్శ జాతివాద్, అంటే ముస్లిం యాదవ్ కాంబినేషన్ మీదే ఆధారపడుతుంది, వేరే వాళ్ళ ఓట్లు పెద్దగా తీసుకోరు, ముస్లిం యాదవ్ ఓబీసీ, దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ములాయం సింగ్ యాదవ్ పాలిటిక్స్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాక్వర్డ్స్ ని కనుక మనం కూటమి చేసుకుంటే, బ్యాక్వర్డ్స్ యూపీలో సైజబుల్ పాపులేషన్ లో ఉన్నారు, 50% వరకు బ్యాక్వర్డ్స్ ఉన్నారు, అంటే సమ్ 42% ప్లస్ కొన్ని ఇతర జాతులు, వీళ్ళు మనకి ఒక పెద్ద ఓటు బ్యాంక్ గా కన్వర్ట్ అవుతారు అనే ఉద్దేశంతో ములాయం సింగ్ యాదవ్ వీళ్ళందరినీ కూటమి చేసుకుని తను గవర్నమెంట్ ఫామ్ చేయగలిగాడు. అదే లెగసీ ఇప్పటి వరకు జరిగింది. మొదటిసారి అఖిలేష్ ఈ జాతివాదీ పాలిటిక్స్ నుంచి, ఈ క్యాస్ట్ కాంబినేషన్స్ నుంచి బయటికి వచ్చి యూత్ ని, విమెన్ ని, డెవలప్మెంట్ ని, వీటిని ఫోకస్ చేస్తున్నాడు. సో ఈ విమర్శని తగ్గిద్దామనే ప్రయత్నంలో అఖిలేష్ ఉన్నాడు. కానీ ఒక పెద్ద డ్రాబ్యాక్ ఈ గవర్నమెంట్కి ఏంటంటే, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లో గుండారాజ్ అనే పేరు, గుండారాజ్, మాయావతి బీఎస్పీ టైంలో ఈ గుండారాజ్ అనేది చాలా వరకు కంట్రోల్ అయింది. సో ఈ విమర్శ నుంచి బయటికి రావటం ఇంతవరకు అఖిలేష్కి కుదరలేదు. లాస్ట్ 3-4 months లో మనం చూస్తే ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించింది. శివపాల్ యాదవ్తో ఈ గుండాలకు, మాఫియా డాన్స్కు టికెట్స్ నిరాకరించడం, లేకపోతే పార్టీని విలీనం చేస్తామంటే దానికి ఒప్పుకోకపోవడం, నిజంగా అది ఎలక్షన్స్ అంటే నిజంగా ఆ ప్రయత్నం చేస్తున్నట్టు అనుకోవచ్చు. అఖిలేష్ యాదవ్ ఏంటంటే తను ఒక కొత్త జనరేషన్ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఈ ట్రెడిషనల్ పాలిటిక్స్ నుంచి పార్టీని బయటికి తీసుకొద్దాం, ఈ కౌమీ గుండాల్ పార్టీ, కౌమీ ఏక్తా దళ్ ని ములాయం సమాజ్వాదీ పార్టీలో మర్జర్తో ఆపుదాం, ఈ రకమైన కొన్ని స్టెప్స్ తీసుకుని కొంతమంది హిస్టరీ షీటర్ని పార్టీ నుంచి బయటికి చేయటం, ఈ రకంగా కొంత పార్టీలో ఒక క్లీనింగ్ అప్ అప్రోచ్ అఖిలేష్ మొదలు పెట్టాడు. లాస్ట్ 3-4 months లో ఆయన ఇమేజ్ పెరిగింది అనుకోవచ్చా దీనివల్ల? డెఫినెట్ గా. ఎందుకంటే ఈ లాస్ట్ 3-4 months లో జరిగిన సంఘటనలో అఖిలేష్ యాదవ్ కి పార్టీ మీద కంట్రోల్ వచ్చింది. నౌ నో మోర్ హీ ఈజ్ అ ట్రైనీ చీఫ్ మినిస్టర్ అనే పేరు తెచ్చుకున్నాడు. కాంగ్రెస్ విషయానికి వస్తే సార్, కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం కొంత అడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ పర్యటన చేసినా ఏం చేసినా వాళ్ళు 20-25 మంచి సీట్లు గెలవలేరు. సమాజ్వాదీ పార్టీకి అది ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ఎందుకు నేను క్వశ్చన్ అడుగుతున్నా అంటే, 100-105 సీట్లు వాళ్ళకి ఇచ్చారు, కానీ కాంగ్రెస్ కు 105 సీట్లు క్యాండిడేట్లు కరెక్ట్ గా లేరు. మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ కాంగ్రెస్ కి 105 సీట్లు ఇవ్వడానికి వాళ్ళ సమాజ్వాదీ పార్టీ ఎందుకు ఒప్పుకుందంటే, ఒక రకంగా ఈ సమాజ్వాదీ పార్టీలో వచ్చిన చీలికలతో అటు బాబాయ్ వేరవటం, తండ్రి వేరవటం, అసలు సైకిల్ గుర్తు వస్తుందా రాదా అనే డెలిమాలో పడి ఒక రకంగా కాంగ్రెస్ వైపు వెళ్ళాడు. ఎందుకంటే ముస్లిం ఓటు బ్యాంకు సమాజ్వాదీ పార్టీకి ట్రెడిషనల్ గా ఎప్పుడు ఓటు చేసే సముదాయం కాబట్టి ముస్లింస్కి ఒక మెసేజ్ ఇవ్వటానికి, నేనే అందరికంటే స్ట్రాంగ్, బీజేపీని నేనే ఆపగలను అనే ప్లాంక్ తో అఖిలేష్ చేశాడు. రెండోది ఏంటంటే, సమాజ్వాదీ పార్టీకి రూరల్ ఏరియాస్ లో ఒక రకమైన గ్రిప్ ఉంది, కానీ అర్బన్ ఏరియాస్ లో పార్టీ అంత పాపులర్ లేదు. కాంగ్రెస్ ని తీసుకుంటాం వల్ల ఏంటంటే, ఫార్వర్డ్ క్యాస్ట్ ఓట్స్ ని కూడా కొంతవరకు మనం సమాజ్వాదీ పార్టీలో ట్రాన్స్ఫర్ చేసుకోగలం. ఇప్పుడు చూడండి, సమాజ్వాదీ పార్టీ ఓట్లు కాంగ్రెస్ కి ఈజీలీ ట్రాన్స్ఫర్ అవుతాయి, కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ 7%, 8%, 10% వరకు కాంగ్రెస్ కి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఓట్స్ ఉన్నాయి. ఆ 8% ని కనుక మనం ఆ 8% లో మినిమం 4% మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నా కూడా ఈ 3 కార్నర్డ్ కంటెస్ట్ లో ముస్లిం ఓటు బ్యాంక్ కి మెసేజ్ ఇచ్చాడు, మీరు నా వెనకాలే ఉండండి అని. సో నౌ ద ముస్లిమ్స్ ఆర్ కాన్ఫిడెంట్ టు ఓట్ దిస్ మహాకూటమి, కాంగ్రెస్ అండ్ సమాజ్వాదీ పార్టీ. రెండోది ఏంటంటే, వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇది గవర్నమెంట్ ఫార్మేషన్ వైపు వెళ్తోంది అని చూసి కొంతమంది ఫార్వర్డ్ కాస్ట్ కూడా ఈ అలైన్ అవడానికి మంచి ఆస్కారం. ముస్లిం విషయానికి వచ్చారు కాబట్టి, ముస్లిమ్స్ చూసుకుంటే ట్రెడిషనల్ గా సమాజ్వాదీ పార్టీకి ఉన్నారు, కానీ అప్పుడప్పుడు వేరే పార్టీస్ కూడా వాళ్ళు ఓటేశారు. 2009లో కళ్యాణ్ సింగ్ ని తెచ్చుకున్నప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ఓటేశారు. బట్ మాయావతి ముస్లిం ఓట్ల కోసం 97 టికెట్స్ ఇచ్చారు, దాదాపు 403 సీట్లు, అంటే 1/4 టికెట్స్ ముస్లిమ్స్ కి ఇచ్చారు. సో వాళ్ళు ముస్లిమ్స్ దీన్ని అవకాశంగా చేసుకున్న వాళ్ళు బీఎస్పీ వైపు పోయే అవకాశం లేదా? చూడండి, ముస్లిం ఏంటంటే టాక్టికల్ ఓటింగ్ చేస్తారు. వాళ్ళకి అందరికంటే ఫస్ట్ ఏంటంటే, ఎవరు బీజేపీని ఓడించగలిగితే వాళ్ళకి ఓట్లు వేస్తారు. అందులో దిస్ ఈజ్ దేర్ ఫస్ట్ ప్లాన్. నేషనల్ లెవెల్లో ఎప్పుడు కాంగ్రెస్కి ఎందుకు వేస్తూ ఉంటారంటే,
కాంగ్రెసే బీజేపీని ఆపగలదు అనే ఒక భరోసా వాళ్ళకు ఉంది. స్టేట్ లెవెల్లో వచ్చేసరికి ములాయం సింగ్ చేసిన కాంట్రిబ్యూషన్, ములాయం సింగ్ చేసిన సాక్రిఫైస్ ముస్లిం కమ్యూనిటీకి ఇంకెవరు చేయలే. బాబ్రీ మస్జిద్ విధ్వంసం టైంలో ములాయం సింగ్ తీసుకున్న స్టాండ్ తో హిందువులకు కూడా వ్యతిరేకించి ములాయం బట్ అంటే ఇప్పుడు ఈ ఎన్ని టికెట్స్ మాయావతి ఇచ్చింది అన్నదాన్ని వాళ్ళు పెద్ద కన్సిడర్ లోకి తీసుకోరంటారు. ఏదంటే దే ఆర్ ట్రెడిషనల్ సపోర్టర్స్ ఆఫ్ సమాజ్వాదీ పార్టీ. కానీ ఒకవేళ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి కనుక వీక్ గా ఉన్నాడు అంటే అప్పుడు వాళ్ళు బీఎస్పీలో షిఫ్ట్ అవుతారు. కానీ ఈ 97 సీట్లు ఇచ్చి 97 ఏంటి ఇప్పుడు సెంచరీ కొట్టబోతోంది మాయావతి. ఎందుకంటే ఈ కౌమీ ఏక్తా దళ్ బీఎస్పీతో ఈస్టర్న్ యూపీలో అలైన్ అవ్వచ్చు. అప్పుడు ఏంటంటే 3 సీట్లు ఈ కౌమీ ఏక్తా దళకి ఇవ్వచ్చు. సో 100 సీట్లు 100 సీట్స్ 18% పాపులేషన్ అయితే 25% సీట్స్ ఇస్తోంది. సో ఈ రకమైన సీట్ డిస్ట్రిబ్యూషన్ చేసినా కూడా మీరు గనక వెళ్ళి పబ్లిక్లో మాట్లాడితే ఈ రోజు కూడా సమాజ్వాదీ పార్టీకే ఎక్కువ ఓట్ చేసేటట్టు ముస్లింస్ కనిపిస్తుంది. మాయావతి స్ట్రాటజీ విషయానికి వస్తే లోక్సభ ఎన్నికల్లో ఆమెకు ఒక్క లోక్సభ సీటు కూడా రాలేదు. బట్ అయినా ఆమె ఓటు బ్యాంక్ ఆమె పదిలంగా ఉంది. దాదాపు 20% ఓట్స్ లోక్సభలో వచ్చాయి. ఇంకొక 5-6% ఓట్లు ఆమె తెచ్చుకోగలిగితే పవర్లోకి రావచ్చు. మాయావతి 2007లో వచ్చినప్పుడు మాయావతి సోషల్ ఇంజనీరింగ్ ఏంటంటే బ్రాహ్మిన్ దళిత్ బ్రాహ్మణ్ బహుజన్ దళిత్ ఓట్ బ్యాంక్ దాదాపుగా 20% ఉంది యూపీలో, ప్లస్ 10% బ్రాహ్మిన్ ఓట్స్. ఈ రెండింటిని గనక మనం కలుపుకుంటే బ్రాహ్మిన్స్ ఎప్పుడు పవర్కి దగ్గరగా ఉంటారు యూపీలో. ఈ రెండింటిని మనం గనక కలుపుకుంటే మనం ఒక విన్నింగ్ కాంబినేషన్ అవ్వచ్చు. ప్లస్ చిన్న చిన్న స్ప్లింటర్ లీడర్స్, చిన్న చిన్న ఓటు బ్యాంకులు, స్వామి ప్రసాద్ మౌర్య, అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్, బాబు సింగ్ కుష్వాహా ఓట్ బ్యాంకు, ఈ రకంగా మాయావతి సోషల్ ఇంజనీరింగ్ చేసి ప్లస్ కొంత ముస్లిం క్యాండిడేట్స్కి ఇచ్చి ముస్లిం ఓట్ బ్యాంకు, ఈ రకంగా సోషల్ ఇంజనీరింగ్ చేసి మాయావతి 27-28% ఓట్ బ్యాంక్ తెచ్చుకుని గవర్నమెంట్ ఫామ్ చేసింది. బట్ అదే 2012లో మాయావతి 25% ఓట్ బ్యాంక్ రిటైన్ చేసుకుంది. కానీ 29 వచ్చి సమాజ్వాదీ పార్టీ 4% ఓట్తో బ్యాంక్ 220 సీట్లు కొట్టారు. 224 సీట్లు అంటే 4% ఇంక్రీజ్ ఇన్ ఓట్ బ్యాంక్ అండ్ 124 సీట్స్ ఇంక్రిమెంట్స్. సో చూడండి మీరు ఈ 4% అంటే యూపీలో దాదాపుగా మాయావతికి దళితులు సాలిడ్ గా ఉన్నారా? ఈ రోజు కూడా ఉన్నారు. అండ్ ఆ ఓటు బ్యాంక్ ని లాగగలిగే శక్తి ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర లేదు, బీజేపీ దగ్గర లేదు, సమాజ్వాదీ పార్టీ దగ్గర. కానీ మాయావతి ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో నేను చాలా చోట్ల చాలా మందిని అడిగినప్పుడు ఈ గుండారాజ్ సమాజ్వాదీ పార్టీ కంటే ఎక్కువగా మాయావతి హయాంలో బెటర్గా ఉంది, లా అండ్ ఆర్డర్ చాలా బెటర్గా ఉంది అని చెప్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ బాగుంది, అడ్మినిస్ట్రేషన్ అంతా ఆమె గ్రిప్లో ఉండేది. తర్వాత లా అండ్ ఆర్డర్ బాగుంది. కొన్ని తప్పులు చేసింది, విగ్రహాలు పెట్టడం, పార్కులు, వేల కోట్లతో పార్కులు నిర్మించడం, అవి తప్ప మిగతా అంతా బాగానే ఉన్నట్టు. అవునండి. ఇప్పుడు ఏంటంటే ఒకటి, మాయావతి ఈజ్ ఎ వెరీ టఫ్ అడ్మినిస్ట్రేటర్. తను ఏంటంటే తన టైంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మటుకు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసింది. కానీ ఈ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఈ సమాజ్వాదీ పార్టీ రావడంతో బ్యాక్వర్డ్ లీడర్స్ ఏంటంటే రూరల్ ఏరియాస్లో ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పీపుల్. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దళితుల మీద అత్యాచారం కానీ ఈ సంఘటనలు పెరిగిపోతూ ఉంటాయి. దాంతో సమాజ్వాదీ పార్టీ వచ్చినప్పుడల్లా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఈ తర్వాత సమాజ్వాదీ పార్టీకి ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ జరిగింది ఏంటంటే ముజఫర్నగర్ రైట్స్. ఆ ముజఫర్నగర్ రైట్స్ జరగడంతో ఒక రకంగా సమాజ్వాదీ పార్టీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో మటుకు బ్యాక్ ఫుట్లో ఉంది. అది వాస్తవం. ఇవి ఇవాల్టి ఎలక్షన్ వార్. స్టే ట్యూన్ టు V6.